ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामाय पन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। हरि ओम्। శ్రీమద్ రామాయణం అరణ్యకాండం 42 సర్గలు పూర్తి చేశాం. 43వ సర్గ దగ్గరకు వచ్చాం. 132వ పేజీ. ఎక్కడికి వచ్చాము? సందర్భం హరి ఓం. వినిపిస్తుందా? హరి ఓం. క్లియర్గా వినిపిస్తుందా? ఆ మాస్టర్ పైకి ఉందా? మాస్టర్ పైకి ఉందా? ఇప్పుడు ఈ వైర్ పెట్టింది, ఈ వైరు పెట్టి ఉన్నా అక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కార్డు పెట్టి ఉంది చూడండి, అది ఎక్కడ? దాని పైకి తిప్పండి. కరెక్ట్. ఎన్నో నెంబర్ అది? పైకి ఉందా? కొంచెం తిప్పండి, రైట్కి తిప్పండి. ఒక్కటే, అదొక్కటి రైట్కి తిప్పండి. ఇంకొంచెం రైట్. హరి ఓం. హరి ఓం. రైట్కి తిప్పండి కొంచెం, అది ఒక్కటే. కొంచెం తగ్గించండి. హరి ఓం. హరి ఓం. వినిపిస్తుందా ఇప్పుడు? చాలా. బయట వినిపిస్తుందా లోపల వినిపిస్తుందా? బయట వినిపిస్తుంది, లోపల వినిపిస్తుందా? క్లియర్గా వినిపిస్తుందా ఇప్పుడు? హరి ఓం. కదలలేదు.
హరి ఓం, హరి ఓం, హరి ఓం. వినిపిస్తుందా? అంతే. హరి ఓం. మాస్టర్ ఇంకొంచెం చెప్పండి. హరి ఓం. బస్. హరి ఓం. శూర్పణఖ వెళ్ళి మళ్ళీ రెచ్చగొట్టింది రావణాసురుడు. ఇప్పుడు రావణాసురుడు నిజంగానే రెచ్చిపోయాడు. కారణం ఏంటి అంటే, ఎక్కడ ఆత్మజ్ఞానం ఉందో లేదా భగవంతుడు లక్ష్యంగా ఉన్నాడో రాగద్వేషాలు ఉండవు. దానివల్ల కామక్రోధాలు కూడా ఉండవు. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయం అర్థం అవుతుంది. కొంతమంది తెలివిగా ఎదుటి వాళ్ళని తప్పుడుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానికే అన్నారు, మనం తప్పు చేయకూడదు, ఇతరుల చేత తప్పు చేయబడకూడదు. కానీ కొంతమంది తెలివిగా తప్పులు చేసి ఎదుటి వాళ్ళ మీద తోసేయడానికి ట్రై చేస్తారు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు ఏం చేశారో వాళ్ళకి అది వస్తుంది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే లక్ష్యం మోక్షం అయ్యి ఉంటే దైవానుగ్రహం వల్ల మాత్రమే అది వస్తుంది అని అనుకున్నప్పుడు చేసేటువంటి కర్మ లోకానికి మంచి చేయాలి అని అనుకోవాలి. నేను మంచి చేస్తేనే నా లోపల సత్వగుణం పెరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. కానీ లక్ష్యం మోక్షం కానీ లేకపోతే బాహ్యంగా అర్థకామాల వైపు వెళుతుంది. అర్థం అంటే సంపదలు కావచ్చు, అధికారాలు కావచ్చు, భోగాలు, విషయ భోగాలు కామక్రోధాలకు దారితీస్తాయి. అప్పుడు తెలివితేటల్ని ప్రయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎప్పుడూ కూడా దేవుడు మెచ్చేది ఏంటయ్యా అంటే అంతఃకరణ శుద్ధి కోసం నిజాయితీతో చేసేటువంటి కర్మను మెచ్చుతాడు. అంతేగాని తెలివితేటలతో మంచి వాళ్ళని కూడా తప్పుడుదారి పట్టించి తన గొప్పం గడుచుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళని లోపల నుంచే దెబ్బతీస్తాడు. మనసు శిథిలమైపోతుంది, జ్ఞానం స్లోగా పడుతుంది. కొంతమంది చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాము అని అనుకుంటారు, కానీ లోపల జ్ఞానం నీరుగారిపోతుంది. ఎందుకంటే దైవానుగ్రహం లేదు కాబట్టి, శాంతి ఉండదు కాబట్టి నిజమైన జ్ఞానం లోపల నుంచి రాదు, కవరింగ్లు ఉండదు బయట నుండి కదా. అలాగే ఇక్కడ శూర్పణఖ అత్యంత రాక్షస మార్గంలో వెళుతూ తనను తను మంచిగా చిత్రించుకుంటూ మనుషుల్ని దుష్టులుగా చేస్తూ పైకి రావణాసురుడు ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని రెచ్చగొడుతుంది. ఒకవైపు సీత అందంగా ఉంది అని అంటుంది, అంటే వీళ్ళ కామాన్ని రెచ్చగొడుతుంది. రెండో వైపు ఏంటి, ఎలాగైనా సరే నాకు వీళ్ళ కష్టం కలిగించారు కాబట్టి వాళ్ళకి నేను తప్పనిసరిగా కష్టాన్ని కలిగించాలి. ఈ వికృత బుద్ధి ఎక్కడైతే ఉందో అవునా, దానికి అనుగుణంగా ఉన్న వాళ్ళకి రెచ్చిపోతారు, కానీ మిగతా వాళ్ళు రెచ్చిపోరు, కామ్గా చూస్తారు. భగవాన్ నీకే సమర్పణం అంటారు. లోపల నుంచి ఈశ్వరుడు మడత పెడతాడు, నిలబెట్టి శాంతి జ్ఞానాల్ని అపహరించేస్తాడు. ఈ రావణాసురుడు ఆ స్థితి లేదు లోపల అక్కడ కదా, ఉత్తమ స్థితి లేదు. దానికి ఏంటి అంటే ఆశ, శూర్పణఖ చూపించిన ఆశకి లోనైపోయాడు. శూర్పణఖ రెచ్చగొట్టేటప్పటికి వాడికి అహంకారం కూడా బయటకు వచ్చేసింది. నువ్వు మగాడే కాదా, రెచ్చగొట్టేటప్పటికి వాడికి అహంకారం కూడా వచ్చింది. నేరుగా మారీచుడు పట్టుకొని వచ్చేసి మారీచుడు వచ్చి మాయ లేటి రూపం దాచు, నిజము కాని రూపం అని. జనరల్గా ఏంటి అంటే ప్రపంచంలో అందరూ సపోజ్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా, అందరూ షాపింగ్ చేస్తారుగా. జనరల్గా జెంట్స్కి ఎక్కువ ఇష్టమా, లేడీస్కి ఎక్కువ ఇష్టమా షాపింగ్? లేడీసే చేస్తూ ఉంటారు. సమయం లేకపోవచ్చు అండి,
అవకాశం లేకపోవచ్చు అండి మగవాళ్ళకి. జనరల్గా 90% ఇష్టం ఉండదు కదా, పైగా కష్టపడి సంపాదించేవాడికైతే షాపింగ్కి వెళ్తున్నాడన్నా భయపడతాడు. అబ్బో బాబు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టేస్తారా బాబు అని భయపడడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అయితే ఇక్కడ షాప్కి వచ్చారు. షాప్కి వచ్చినప్పుడు ఏం కొంటారు? వివేకవంతులు అవసరమైందే కొంటారు, అవునా? కానీ వివేకం లేకపోతే ఆకర్షణీయమైంది కొనాలి అని అనుకుంటారు. నాకు ఇష్టమైంది, అది బాగుందండి కొనేస్తా. అవసరమా లేదా ఆలోచన ఉండదు కదా. అవసరమా లేదా, అవసరం లేనిది అది ఎంత గొప్పదైనా మనకెందుకు? వివేకవంతులు ఆలోచన చేస్తారు కదా. ఇక్కడ ఏంటి అంటే సమాజంలోకి వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు అవసరమా లేదా అని కానీ ఆలోచించగలిగేటట్లయితే ఖర్చులు తగ్గిపోతాయి, కష్టాలు తగ్గిపోతాయి. అలా కాకుండా ఇది బాగుంది కాబట్టి నాకు ఇష్టం అని కానీ అనుకుంటే కష్టాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఏమవుతుందో తెలుసా, ఆ ఇష్టాలు అనేటివి ఉన్నాయి గొప్ప సంపాదన కలిగిన వాడిని కూడా మట్టి కనిపించేస్తారు. ఎంతోమందో చూస్తారు. ముఖ్యంగా స్త్రీలకు కానీ ఇంట్లో గృహిణికి కానీ వివేకం లేకపోతే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఇల్లు పైకి రావాలి అని అనుకుంటే చూసి జాగ్రత్తగా ముందు స్త్రీ ఖర్చు పెట్టుకోగలగాలి గృహిణి. అలా కాకుండా ఇష్టాల వైపు కానీ వెళ్ళారా జనాలు ఏం చేస్తారు, ఏం కొంటారండి? సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఆవిడెవరో అంటే 700 జతల చెప్పులు కొనిందట. ఈ రావణాసురుడు కంటే గొప్పది. 700 జతలు చెప్పులు కొనిందట. అరే చెప్పులు దాచిపెట్టుకోవడానికి కొన్ని రూమ్లే కావాలి కదా, అవునా? 700 జతల చెప్పులు ఏం చేసేస్తావు? 2, 3, అఫ్కోర్స్ 4 కదా. కానీ నేనేంటంటే ఎందుకు బాగున్నాయండి. ఆడ 2000 ఇది శారీలు కొందట షాప్ పెట్టుకోవడానిక. 2000 పట్టుచీరలు కొందారు. ఏం చేస్తావు? బాగున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అవసరం లేనిది అది ఎంత గొప్పదైనా కష్టాలనే తెచ్చిపెడుతుంది, లేని సమస్యలనే తెచ్చిపెడుతుంది. ఇక్కడ సీతాదేవికి కూడా ఆ సమయంలో ఏంటి అని అంటే అవసరమా లేదా అనే ఆలోచన ఎగిరిపోయింది, అవునా? అందంగా ఉంది లేడీ, అరే దీనివల్ల మనకు నష్టం వస్తుందా కష్టం వస్తుందా? చాలామంది అంటూ ఉంటారు కదా, మీకు తెలుసా, మా క్యాంపుకి రావాలన్నది కానీ అండి ఏంటి పిల్లటం వచ్చిందా, కుక్కటం వచ్చింది, అదే కుక్కటం వచ్చిందా, ఏంటి కుక్కను పెంచుకుంటున్నారు, ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు, మరి మేము వచ్చేస్తే అది ఎట్టండి చీ ఇంతకంటే చూడండి కుక్కను పెంచుకుంటామండి మేము వచ్చేస్తే అది ఎట్టండి, మీకు అవసరమా అని బాగిందని వెతుకుతాండి. సో ఇక్కడ ఏమవుతుంది, నీకు అవసరం లేనిది కానీ నువ్వు తెచ్చుకున్నావా అదే ఎంత కష్టాలనైనా కలిగిస్తుంది. సీతాదేవి ఉన్నది ఎక్కడ, పరిస్థితులు ఏమిటి? ఇంకొక సంవత్సరం కాలంగా ఉండుంటే హాయిగా అయోధ్యకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా. కానీ ఆ కూడని లేటిని ఆకర్షణ అనేది ఏం చేస్తుందంటే విషయాల యందు గట్టిగా ముడివేయించి అన్నిటినీ దూరం చేసుకుంటుంది. చూస్తున్నాం చూడండి, ఇప్పుడు మాకంటే గొప్ప లీడర్లు లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా చేయకూడదు చేసి కోరకూడదు కోరి ఏమవుతున్నారు, ఊచలెక్క పెడుతున్నారా? అవునా? ఏమయ్యా ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు అనుభవిస్తావా? ఏమనుభవిస్తావు? ఎక్కడ అనుభవిస్తావు? నీకు గౌరవం ఉందా? పోయింది. మంచి అధికారం వచ్చింది, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. అలా కాకుండా నీ కోరికల వెంటగానే నువ్వు పడ్డావు, గౌరవం పోతుంది, సంపదలు పోతాయి, అధికారాలు పోతాయి, ఆరోగ్యము పోతుంది. అన్నిటికంటే భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం వస్తుంది. సీతాదేవి స్పష్టంగా మీకు ఒక చిన్న లేడీ
నచ్చింది కావాలి అని అడిగి లక్ష్మణ స్వామి వచ్చాడు మధ్య. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవితం, నియమబద్ధమైన జీవితం, క్రమశిక్షణాయుతమైన జీవితం అనుభవించని వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు. సమాజంలో ఉన్నతమైన బాధ్యతలు వస్తున్నాయి అంటే క్రమశిక్షణ పెంచుకోవాలి. క్రమశిక్షణ పెంచుకుంటే కష్టాలు అనిపిస్తాయి, కానీ వాటిని దాటాలి అంటే భక్తిని పెంచుకోవాలి. ఎందుకంటే వ్యక్తి అధికారాలేమో సంపదలను ఇవ్వచ్చు, లేకపోతే గౌరవాలను ఇవ్వచ్చు, కానీ శాంతి సౌఖ్యము వచ్చిన అధికారాలలో స్థిరత్వము, వాటి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే భక్తి జ్ఞానాలే ముందుకు లాక్కొని వెళ్తాయి. దేవుడు ఎందుకు భక్తి ఉంది అని అంటే అక్కడ అడుగుతారు, భగవాన్ ఇది చేయొచ్చా చేయకూడదా. రెండోది చేసి తీరాలి అనుకుంటే వాడు జ్ఞానం కావాలి, సమర్థత కావాలి. ఇది నేను చేయగలనా లేదా, ఈ రెండు ఎప్పటికీ ఉండాలి. చేయవచ్చా చేయకూడదా, చెయ్యగలనా లేదా, ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేసుకునే కొద్దీ నేను చేయాలి అంటే జ్ఞానం పెంచుకోవాలి కొంచెం. అవునా, చేయకూడదు అయితే ఖచ్చితంగా నిక్కచ్చిగా వదిలేసేయాలి. ఇవి రెండు ఉంటే కష్టాల పాలు కావు, కష్టాలు కొని తెచ్చుకోవు. లక్ష్మణ స్వామి వచ్చాడు అంటే లోపల వ్యక్తిత్వంలో ఉన్న ధర్మం, ఇంతవరకు ఆచరించిన ధర్మము, పరిపాలించిన నియమము ఏదైతే ఉందో, పాటించిన నియమం ఏదైతే ఉందో అది హెచ్చరికలు చేస్తుంది, ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అని. వింటే ఎట్లా తప్పించుకోవాలో దాటిపోవాలనో తెలుస్తుంది. వినకుండా పీక నొక్కేస్తే అదే లక్ష్మణ స్వామి. నిన్ను ఎవడు అడిగాడు? మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఇది మంచిది కాదు చేయొద్దు అని లోపల నుంచి వినిపిస్తుంది, మంచిది కాదు కష్టం వస్తుంది. కామ్గా కళ్ళు మూసుకొని దైవాన్ని ప్రార్థిస్తే దానివల్ల ఏ కష్టాలు వస్తాయో ముందే తెలుస్తుంది. సీతమ్మ వారు రాముణ్ణి అడగలేదు కోరచ్చా కోరకూడదా అని. అవును. రెండోది రాముడే ప్రేరణ ఇచ్చుండొచ్చు కదా లక్ష్మణుడికి. లక్ష్మణుడు వచ్చి అటు చెప్పాడు, వద్దు వద్దు వద్దు, వీడు అది లేడీ కాదు తల్లి, అసలు లేడీ ఎప్పుడు ఉండదు అట్లాగా, అది మాయా మారీచుడే. ఎందుకు అంటే విషయం కూడా చెప్పాడు. ఇప్పుడే కదా మనకు రాక్షసులతో యుద్ధం జరిగింది, అవునా, 14,000 మంది రాక్షసులు చచ్చిపోయారు. అందులో ముఖ్యంగా రావణాసురుడి యొక్క కజిన్స్ వాళ్ళంతా సొంతలు, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. శూర్పణఖకు ఆ విధంగా జరిగింది. కాబట్టి మారీచుడే ఈ విధంగా వచ్చాడు మనల్ని మోసగించడానికి, ఏదో విపత్తు జరగబోతూ ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉందాము అని లక్ష్మణస్వామి చెప్పిన సీతాదేవి వినకపోగా నిన్ను ఎవడడిగాడు, నువ్వేంటి మా మధ్యలోకి వచ్చేది అని, మా మధ్యలోకి నువ్వెందుకు వస్తున్నావు అని. 13 ఏళ్ల క్రితం అనొచ్చు కూడా అన్నమాట. మేమేదో హాయిగా ఏదో టూర్ వెళ్తుంటే నువ్వేంటి మా మధ్యలో అనలేదు. ఆ రోజు అన్నాడు, మీకు కావాలంటానని వచ్చాడు. పైగా అక్కడ అన్నాడు, ఆ తర్వాత తెలుస్తుంది. ఓకే, అప్పుడు చూద్దాం. నువ్వెందుకు మా మధ్యలోకి వస్తున్నావు, నువ్వే వాడు రావడానికి అన్నా, నువ్వన్నా చెప్పు అని అన్నాడు. అప్పుడు నా మాట వినట్లేదని అంటే అంతరాత్మ ప్రబోధాన్ని విననప్పుడు బహిర్ముఖంగా ఎవరో ఒకరి చేత చెప్పించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అక్కడైనా సీతాదేవి అడగలేదు అక్కడ, రామ అతనేంటి అంటున్నాడు, నీవా కోరచ్చా కోరకూడదా రాలేదు. దానికి అన్నాడు మా మనుస్మర ఇద్యచాని. జీవితంలో గొప్పవాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకే బోధన. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవిద్దాము, సుఖవంతమైన జీవితాన్ని జీవిద్దాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఆధ్యాత్మికమైనటువంటి బోధన అనేటువంటిది ఉంటుంది కదా. అలాంటప్పుడు అడగడుగునా భగవంతుడు తలుసుకుంటూ ముందుకెళ్ళగలగాలి. మా మనుస్మర ఇద్యచ. రాముడు ఎదురుగానే ఉన్నాడు. రామ నేను కోరడం తప్ప, కోరచ్చా కోరకూడదా, అడగచ్చా అడగకూడదా అని అనలేదు. అప్పుడు రాముడు ఏమన్నాడు, సరే లక్ష్మణ
కోరుతుంది కదా సీత, పోనీలే అన్నాడు. ఎందుకు? రాముడికి జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగాల్సింది కూడా తెలుసు కదా, అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే అంతరాత్మ చెప్తుంది, విన్నామా అప్పుడు ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం సజెషన్స్ కదా, అది కుదరలేదు అని అంటే ఇంకా ఈశ్వరాత్మ. కాబట్టి అని ఏమన్నాను, వదిలేసి చూద్దాం. నువ్వు అన్నట్టు వాడు మారీచుడుగానైతే చంపేసి వస్తాం, రాక్షసుడైతే సంహరిస్తా, లేదా అనుకుంటే పట్టుకొని వస్తా, సరే వదిలేసి అన్నాడు. ఇంకేం చేస్తాడు కదా, ఇదేమి అనడానికి అవకాశం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్పాడు, లక్ష్మణ నువ్వు అన్నట్టు రాక్షసులు మన మీద పగబట్టున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగినా జరగచ్చు, కాబట్టి నువ్వు సీతాదేవిని కాసుకొని ఉండు, జాగ్రత్త, ఇక్కడ నుండి పక్కకు వెళ్ళకు, ఇక్కడే ఉండు. వాడిని తరుముకొని వెళ్తున్నాడు. ఎవరిని? మారీచుని. వాడు వెళ్ళినట్టే వెళ్తాడట. కొంచెం రాముడు దగ్గరకు వచ్చి మాయమైపోతాడు, మాయలేడే కదా, వాడు మాయమైపోతాడు. రాముడు ఆగి అటు ఇటు చూసే లోపల కొంచెం దూరంగా ఎక్కడో తలుపుకోమని మళ్ళీ మెరుస్తాడు. అది పోయిందిలే వెలుగుదామా అనుకునే లోపల వాడు ఎక్కడో దూరంగా మళ్ళీ కనిపిస్తాడు. అయ్యయ్యో సీత కోరింది కదా అని అనుకుంటూ ఈయన ఇంకా ముందుకెళ్తాడు. అలాగా ఏమైంది, వీడు బాగా దూరం తీసుకొని వచ్చేసాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? నాసిక్లో జరిగింది. కానీ కొన్ని తెలంగాణలో జరిగిందండి ఇది అని, తెలంగాణలోనే జరిగింది అని. నిజమా? భద్రాద్రిలో జరిగిందండి, భద్రాద్రిలో రాముడు ఉన్నాడండి, అక్కడ పర్ణశాల ఉంది కదా, అడే జరిగిందండి. పర్ణశాలలో వీళ్ళు ఉన్నారండి, ఆ పర్ణశాలలోకి ఈ లేడీ వచ్చిందండి. ఆ లేడీని తరుముకుంటూ ఇక్కడ జూకల్లో ఉంది, జనగామ నుండి కొన్ని కిలోమీటర్లు సౌత్కి వెళితే ఇక్కడే జూకల్ అని ఉంది ఒక ఊరు. అక్కడ రాతి చిన్న కొండ, ఆ కొండ మీద కొలను ఉంటుంది, ఆ కింద ఒక బావి, ఆ బావి ఆనుకొనే రాముడు ఇదే అనంత పద్మనాభులాగా పడుకొని ఉంటే సీతమ్మ వారు ఆయన కాళ్ళు పడుతూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు, ఈయన ఎంఎస్ రామారావు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే ఉంటుంది, పాలకుర్తి ఉంది కదా, పాలకుర్తి, రఘునాథపూర్, వీటికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ దాకా ఇక్కడ జరిగింది అని కూడా ఒక నాముడి, ఏమో ఏ యుగంలోనో జరిగి ఉండొచ్చు, ఏ ఏరియాలోనే జరిగింది అని కూడా. కాకపోతే ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే నాసిక్లో పర్ణశాల గురించి అలాగా వాడి తరుముకొని వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు, ఇంకా లాభం లేదనుకున్నాడు, చిక్కేటట్లేదని రాముడు వీళ్ళంబల ఎక్కడ పెట్టాడు, ఒక్క దెబ్బ కొడేశాడు. పడితే వాడేంటి, వాడు వచ్చింది ఎందుకు? ఆ రావణాసురుడు మాట వినాలి కదా, వాడు వచ్చింది ఎందుకు? రాముని దూరంగా తీసుకెళ్ళిపోవడానికి కదా. అక్కడ రావణాసురుడు కాసుకున్నాడుగా, సీతాదేవిని తీసుకెళ్ళిపోవడానికి. వీడు దెబ్బ రాముడు బాణం తగిలితే ఇంకా తిరిగే ఉంది, చావాల్సిందే కదా. వాడు సస్తూ ఏం చేశాడు చూడండి, 138 పేజీ 15వ శ్లోకం. శరీరం మృగరూపస్య వినిర్భిద్య శిరోత్తమః మారీచస్యైవ హృదయం విభేదా శని సన్నిభః తాళమాత్రం అదోత్ప్లుట్యాం న్యపతత్ సశరాతురః వినదన్ భైరవం నాదం ధరాణ్యాం అల్పజీవితం మ్రియమాణస్తు మారీచో జహోతాం కృత్రిమాం ధనం స్మృత్యా తద్వచనం రక్షో దజ్జవోకేన తు లక్ష్మణం ఇహ ప్రస్తాపయేత్ సీత శూన్యేతాం రావణం హరేత్ సప్రాప్తకాలం ఆజ్ఞాయ చకార శతదస్వరం సదృశం రాఘవస్యైవ హాసీతే లక్ష్మణేతివా.
ఏమైందయ్యా, వాడికి వెళ్ళి తగిలింది. దెబ్బ తగిలినప్పుడు ఇప్పుడు రాక్షసుడు కదా, పెద్ద భయంకరమైన ఆకారం దాల్చాడు. వాడు ఆ లేడీ మాయ రూపం, వాడు అసలు రూపం పెద్ద రాక్షసుడు. ఆ రాక్షస రూపం దాల్చాడు. పెద్ద తాడి చెట్టు విరగబడ్డట్టు కిందికి విరగబడ్డాడు. పడుతూ 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 ఏం చేశాడు, రాముడి స్వరంతో హా లక్ష్మణ హా సీత, రాముడు అరిసినట్టే అరిచాడు. అంటే ఎవరైనా చనిపోయేటప్పుడు లేదా పెద్ద కష్టాల్లో పడ్డప్పుడు ఎలా అయితే రక్షించండి రక్షించండి ఓ అరిచినట్లుగా గట్టిగా అరిచాడు. వినిపింది. అడవి కదా, అదే ఊరైతే మిగతా శబ్దాల్లో కలిసిపోతాయి. అడవి కదా, ఎక్కడ ఏ శబ్దం వచ్చినా అదంతా ప్రతిధ్వనించిపోతుంది. సీతాదేవి విన్నది. లక్ష్మణుడు వినడా? లక్ష్మణుడు విన్నాడు. ఖచ్చితంగా వాడే చచ్చాడులేవాడు అని అనుకున్నాడు. మారీషుడే చచ్చాడు అని అనుకున్నాడు. సీతకు కూడా వినిపించింది. కానీ సీత వేరే విధంగా అనుకుంది. కారణం దానికే కోరకూడని కోరిక కోరితే మొదట మనస్సు డిస్టర్బ్ అయిపోతుంది. అర్థమైందా? జీవితం భౌతికమైన ఆధ్యాత్మికమైన ధర్మబద్ధంగా నడిస్తేనే సంపదలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ధర్మబద్ధం కాకపోతే సంపదలు రావచ్చు, సుఖాలను హరించేస్తాయి, జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. అవునా? అధర్మంగా సంపాదిస్తే ఆలోచన మొదలైందంటే లోపల అలజడి మొదలవుతుంది కదా. కానీ ఇక్కడ ధర్మబద్ధం అయితే సంపద వస్తుంది, సుఖం వస్తుంది. సుఖం శాశ్వతం అయితే అదే మోక్షం అండి అని అదే మోక్షం అండి అని అది కానీ లేకపోతే మనసు డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళకి ఏం తోస్తే అది ఆలోచన చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికి కూడా అలజడి కలిగిస్తారు. నిమిషానికి ఒక రకంగా కోరుకోవడం, నిమిషానికి ఒక రకంగా వ్యవహరించడం, నిమిషానికి వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం. ఇదంతా ఏంటి అనంటే వాళ్ళు సమాజంలోకి వెళ్ళలేరు. ఇక కొద్ది రోజులేమో చాలా గొప్పవాళ్ళండి అని, అంతే కదా. నిజం నిలకడ మీద తెలుస్తుందండి, అబద్ధం పరుగులెత్తుతుందండి అని అంటారే. ఈ అసత్యము ముందు పరుగులెత్తినట్టే ఉంటుంది, కానీ కొద్ది రోజులు ఆలోచన చేస్తే నిజం అందరికీ తెలుస్తుంది. ఈ లోపల అందరూ తిరగవేయడం అనేటువంటిది జరుగుతుంది, తిరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లోపల ఏమవుతుంది, జీవితం అంతా నాశనం అయిపోతుందండి. దానికి మనసు డిస్టర్బ్ అయ్యి ఉన్నప్పుడు నిజానిజాలు తెలియవు. మనసు శాంతిగా ఉంటే నిజానిజాలు తెలుస్తాయి. లక్ష్మణుడు ఉన్నాడు, సీతాదేవి ఉంది. లక్ష్మణుడికేమో ఏం జరిగిందో తెలిసింది, కానీ సీతాదేవి తెలియలేదు. ఆపోజిట్గా రాముడికి కష్టం వచ్చింది అన్నాడు. వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. రాముడికి కష్టం వచ్చింది అంటే రాముడు నారాయణుడు అనే విషయం మర్చిపోయినట్లయినా? అవునుగా, రాముడు దేవుడు నారాయణుడు అనే విషయం మర్చిపోయింది. రాముడు నారాయణుడు అని ఎప్పుడు మర్చిపోయింది? లేడి మీద కోరిక కలిగినప్పుడే మర్చిపోయింది. లేకపోతే కోరిక కోరేటప్పుడే ఈ నారాయణుడు అని కానీ గుర్తుండుంటే కోరొచ్చా కోరకూడదా అని అడిగి ఉండేది కదా. అక్కడే మర్చిపోయింది. ఎక్కడ కోరిక కలిగిందో, కోరుకోవడం కోరుకున్నారో నిజాలు మర్చిపోతారు. ఇక్కడ తనెవరో మర్చిపోయింది, తను ఎందుకు వచ్చారో, ఎక్కడున్నదో మర్చిపోయింది. ఎదుటిన్న రాముడు ఎవరో మర్చిపోయింది, లక్ష్మణుడు ఎందుకు వచ్చాడో మర్చిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, జరిగింది ఏంటో అది కూడా తిరగదిప్పి అర్థం చేసుకుంటాం, రివర్స్లో అర్థం చేసుకుంటాం. లక్ష్మణ రాముడికి ఏమో అయినట్టుంది అని. రాముడికి ఏమవుతుంది, ఆయన నవ్వేశాడు. అదేంటమ్మా రాముడికి ఏమవుతుంది, రాముడికి ఎవరు ఏం చేయగలరు, పరమాత్మ ఆయన నవ్వేశాడు. నవ్వేదే మానవులో కూడా స్థిరంగా లోపల హృదయం నుండి వచ్చినటువంటి దాన్ని కూడా ఏం చేసింది, సీతాదేవి వ్యతిరేకంగా అర్థం చేసుకుంది. అవునా? సీతాదేవి అది కూడా వ్యతిరేకంగా అర్థం చేసుకుంది. ఎంత భయంకరంగా అర్థం చేసుకుందంటే ఆయన చెప్పాడు,
రాముడికి ఏమవుతుందమ్మా, రాముడు ఎవడు ఏమీ చేయలేడు, అక్కడ చచ్చిపోయింది మారీచుడే చచ్చిపోయాడు, మారీచుడు రాక్షసుడు, వాడే చచ్చిపోయాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, కొద్దిసేపటికి రాముడు వచ్చేస్తాడు. ఆయన ఉపశమన వాక్యాలు పలికాడు. లేదు నువ్వు వెళ్ళిపో అంటాను. రాముడు నిన్ను వదిలి రావద్దన్నాడు. చుట్టూ అంతా రాక్షసులు ఉన్నారు, నీకు ఏదైనా కష్టం కలగచ్చు అవునా, అప్పుడు ప్రమాదం సంభవిస్తుందమ్మా. ఆ మాటలు వినేటట్లేదు. కొంతమందికి మనసు డిస్టర్బ్ అయిపోయింది అంటే మంచి వాక్యాలు వినిపించవు. వాళ్ళు ఏమనుకుంటారో అది జరిగిపోవాలి, వాళ్ళు ఏమనుకుంటారో అది జరిగిపోవాలి. మనం ఏ మార్గంలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఏ స్థానంలో ఉన్నాము, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం కోరాలి. ఈ లోపల డిస్టర్బెన్స్ ఏర్పడింది అంటే వాళ్ళు అలజడికి లోను కావడం కాదు, ఆ అలజడిని అందరి మీద రుద్దేస్తారు, ఇతరులందరూ కూడా అలజడి పెట్టేస్తారు. నిజమా అబద్ధమా? 100కి 200% ఇదంతా నిజమే. అదే చూపిస్తున్నా సీతాదేవి ద్వారా. నువ్వు వెళతావా వెళ్ళి ఇక్కడి నుంచి, అమ్మా వెళ్ళకూడదు తల్లి, రాముడు అస్సలు ఇక్కడి నుంచి బయటికి రావద్దన్నాడు, చుట్టూ అంతా రాక్షసులు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళకూడదు. వినట్లేదు అమ్మారు, ఏమంటున్నారు చూడండి. లక్ష్మణేనైవ ముక్తా సా క్రుద్ధా సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం అనార్యా కరుణారంభ నృశంస కులపాంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహతు రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషతే నైతచ్చిత్రం సపత్నీషు పాపం లక్ష్మణయద్భవేత్ త్వద్విదేషు నృశంసేషు నిత్యం పృచ్ఛన్నచారిషు సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకో అనుగచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో వరదేన వా తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా కథమిందీవరశ్యామం పద్మపత్ర నివేక్షణం ఉపసంసిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. సీతాదేవి నోటి నుండే ఇలాంటి మాటలు వస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి అని ఇది భయంకరంగా మాట్లాడుతున్నది. అంటే ఆయన ఆ మాట చెప్పినా నువ్వు బాధపడకమ్మా, భయపడకమ్మా, రాముడికి ఏమీ కాదు, రాముడు కొద్దిసేపట్లో వచ్చేస్తాడు. వినట్లే. లక్ష్మణేన ఏవం ముక్త సా క్రుద్ధ సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. ఒకసారి కళ్ళు ఎర్ర చేసి భయంకరమైన కోపానికి లోనైపోయిందట. పరుషం వాక్యం అబ్రవీత్, మాట్లాడకూడని మాటలు మాట్లాడేసిందట. సత్యవాదినం లక్ష్మణం, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నవాడు, సత్యమే మాట్లాడుతూ ఉన్నవాడు లక్ష్మణుడు. ఆయన్ని ఏమని అనార్యా కరుణారంభ నృశంస కులపాంస ఏమంటుంది? ఓ దుష్టాత్ముడా, కఠినాత్ముడా, దుష్టుడా, కఠినాత్ముడా, అవునా, ఇంకా క్రూరుడా, కులపాంసన వంశానికే చెడ్డ పేరు తెచ్చేటువంటి వాడా, ఓ ఇన్ని మాటల. ఇంకా రామస్య వ్యసనం మహతు మన్యే, రామస్య వ్యసనం దృష్ట్యా తేనైత అనే ప్రభాషసే, రాముడు కష్టాలు పాలు కావాలి అని చూస్తూ ఉన్నావా? రాముడు కష్టాలు పాలు కావాలని చూస్తున్నావా? అవునా? నైత చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ, రాముడు కష్టాల్లో పడ్డప్పుడు ఎలాగైనా రాముడు దూరం అయిపోతాడు, అప్పుడు నన్ను వశం చేసుకుందాం అనుకున్నావా? యద్వ తద్విదేశం శంశేషు నిత్యం ప్రచ్ఛన్నదాసు సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకో అనుగచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో వరదైనవా. అక్కడేమో భరతుడు మమ్మల్ని తరిమి కొట్టేశాడు, నువ్వు ఇక్కడికి వచ్చి నా మీద మనసు పడి నువ్వు వచ్చావు ఇక్కడికి.
ఎవరన్నారు? సీతాదేవి అన్నారు, నా మీద మనసు పడి ఏదో ఒక సమయంలో రాముడు దూరం అవుతాడులే, నన్ను లొంగ తీసుకుందామని ఇక్కడికి వచ్చావా? ఎవరు మాట్లాడుతున్నారు? సాక్షాత్ అమ్మవారు. అమ్మవారి మాటలు రామాయణంలో కదా ఉంది, రామాయణంలోగా కదా. ఇట్లా ఎలా మాట్లాడిందండి? పరిస్థితులు అలాంటివండి. అర్థమైందా? అంటే ఎవరి మనసు ఎప్పుడు ఏ విధంగా అయినా మారిపోవచ్చు. ప్రపంచాన్ని ఆశ్రయించి ఉంటాయి, అంటే అర్థకామాలని ఆశ్రయించి ఉంటాయి. భగవంతుడిని మర్చిపోతాయి. అంతా ఇదేగా. భగవంతుడు గుర్తున్నాడు రా అంటే రాముడు దగ్గరే ఉండేవాడు కదా. రాముడు ఎక్కడ ఉన్నాడు? సర్వేశ్వరమతే, అందరిలో ఉన్నటువంటి వాడు రాముడు కదా. ఇదంతా ఇది లేడీ కోరడం వలన. లేడీ ఏదో కాదు. లేడీ అంటే స్త్రీ అని అంటే ఇప్పుడు సతర అంటే ప్రకృతే. ప్రతి జీవుడు పరమాత్మయే కదా. బాహ్యంగా కనిపించే ప్రకృతిని స్త్రీ అన్నారు, లోపల ఉన్న ఆత్మను పురుషుడు అన్నారు. వ్యక్తి ఆత్మను ఆశ్రయించి ఉంటే ప్రకృతిలో కలిగే మార్పులు తెలుస్తాయి. వాటికి లోను కాకుండా బయటపడి ప్రకృతిని అనుకూలంగా మలుచుకొని సుఖ సంతోషాలతో జీవించే అవకాశం వస్తుంది. కానీ దేవుణ్ణి మరిచిపోయి బాహ్యంగా ఉన్న ప్రకృతి నిజం అదే కావాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడు అనుకోవడం, ఎప్పుడు అదే కావాలి అనుకున్న వాడికి జీవితంలో మంచి చెడులు అసలే లేవు, జీవితమే లేదు. కానీ పొరపాటుగా ఎప్పుడన్నా దాన్ని ఆశ్రయించినా ఇదిగో మనసు క్రమంగా డిస్టర్బ్ అవుతుంది. దేవుణ్ణి వదిలేసావు, ప్రపంచాన్ని కోరుకున్నావా, దేవుణ్ణి వదిలేస్తావు అంటే ఆత్మ దూరం అవుతుంది. అజ్ఞానం వలన దేహాత్మభావం అహంకారం వస్తుంది, దాని కామక్రోధాలు కలుగుతాయి. అప్పుడు ఒకటేమో కామం అంటే కోరిక, కోరకూడదని కోరింది. రెండోది లక్ష్మణ స్వామి మీద కోపం వచ్చేసింది. రాముడికి కష్టం వస్తే నువ్వు వెళ్ళవా? ఆయన నవ్వాడు. రాముడికి కష్టం రావడం ఏంటి అని. కానీ ఆ నవ్వును కూడా, ఆయన సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో వచ్చిన నవ్వును కూడా వ్యతిరేకంగా భావించండి. నా మీద ఆశపడ్డావు, నా మీద మనసు పడ్డావు, ఎప్పుడోసారి రాముడు దూరం అయి కూడా నేను నీకు లొంగ తీసుకోవాలి అనుకో, నువ్వు మా వెంట వచ్చావు. నీ దుష్ట బుద్ధి నాకు తెలిసింది, నీ నీచ బుద్ధి నాకు తెలిసింది. వణికిపోయాడు పాపం లక్ష్మణస్వామి. ఆమెను తల్లిలాగానే చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ అదే చెప్పింది కదా, సీతను నేను అనుకో, రాముడిని దశరథుడు అనుకో, అరణ్యాన్ని అయోధ్య అనుకో అని చెప్పింది. పైగా ఆయన ఇప్పటి నుంచి 13 ఏళ్ళు అయింది, అన్నపానీయాలు తీసుకోలేదు, నిద్ర అసలే లేదు 13 ఏళ్ళ నుంచి. పూర్తి తపస్సులోనే ఆయన అక్కడ ఉంటే ఆమె అబ్జెక్ట్ చేయలే, ఊర్మిళాదేవి. ఆయన అటు పోతే ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని అట్లాగే పడుకునేస్తుంది. ఆ యోగ నిద్రలో పడుకుంది. ఇంతవరకు లేలే, ఈయన పోయి పిలిచేంతవరకు లేలేదా 14 ఏళ్ళ తర్వాత. అలాంటి లక్ష్మణస్వామిని అవమానించేసింది. ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుస్తుందిగా, ఏం జరుగుతుందో. ఆయన వణికిపోయాడు. పైగా ఆయన ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన మాట వినడం కాదు కదా అమ్మవారన్న, నువ్వు కానీ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. కథను బోధనగా చూసుకుంటే సీతాదేవి ఎంత వికృతంగా వ్యవహరించింది అక్కడ అనేది తెలుస్తుంది. అంటే జీవుడు ప్రపంచ వ్యామోహంలో పడి ఎట్లాగ పతనం అయ్యాడు అని ఒకటి చూస్తారు. మరి ఇదంతా ఎప్పుడో జరిగింది కదా, అది పైన చూసుకున్నాము అంటే వాళ్ళు నటన చేస్తున్నారు అని అనుకునేటట్లయితే అమ్మవారికి కూడా తెలుసేమో ఏం జరగాలి అనేటువంటిది. కానీ అక్కడ బోధనలో అవి తీసుకోకూడదు. బోధన దగ్గర
అవి తీసుకోకూడదు. కాబట్టి ఎలాగైనా సరే లక్ష్మణ స్వామిని దూరం చేసేసాడు, వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. అయితే ఇక్కడ లేదు, శ్రీమద్ రామాయణం లేదు లక్ష్మణస్వామి వెళుతూ వెళుతూ లక్ష్మణ రేఖ గీశాడు అని, అదంతా లేదు ఇంట్లో. తర్వాత వేరే వేరే అదేది తులసి రామాయణంలో ఉంది. ఇక్కడ పట్టుబట్టింది మొండి, నువ్వు వెళతావా నన్ను చచ్చిపోమంటావా, ఇంకా ఆయన ఏం చేయలేక వెళ్ళిపోయాడు. అట్లాగే బాధపడుతూ ఏడుస్తూ రాముడిని తలుసుకుంటూ వెళ్ళిపోయాడు. రాముడి కోసం వెతుకుతూ కాచుకోని ఉన్నాడుగా ఎవరు, రావణాసుడు కాచుకోని ఉన్నాడుగా అజయుడు. 144 శ్లక్షకాషాయ సంవీత శిఖీచత్రీ ఉపానహి వామే చాంసేవ సజ్జాధ శుభేయష్టికమండలు పరివ్రాజకరూపేణ వైదేహీం సముపాగమతు తామాససాదాతి బలు భ్రాతృభ్యాం రహితాం వని రహితాం చంద్ర సూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమః తామపశ్యత్తతో బాలాం రామపత్నీం యశస్వినీం రోహిణీం శిశినాహీనాం గ్రహవత్ భృషదారుణః. వాడు కాచుకోని ఉన్నాడు, వెంటనే వచ్చేసాడు అక్కడికి. ఎలాగా వచ్చాడు, యతి రూపంలో వచ్చాడు. శ్లక్ష కాషాయ సంవీత, కాషాయంబరాలు వేసుకొని వచ్చాడు, సన్యాసిలాగా వచ్చాడు. సన్యాస వేషం సాధువు అయితే నమ్ముతారు అని సాధు వేషంలో వేసుకొని వెంటనే వచ్చేసాడు. శిఖ ఛత్రి గుడుగు ఉపానహి కమండల వామే చాంసే అవసారి శుభే ఇష్టిక మండలం. ఒక యతిలాగా సన్యాసిలాగా ఒక సాధువులాగా వేషం వేసుకున్నాడు. నేరుగా పర్ణశాల దగ్గరకు వచ్చాడు. దరిదాపుల్లో ఎక్కడ ఊర్లు లేవు కదా, ఊర్లు లేవు. మహారణ్యంలో తపస్సులు ఉంటారు, యతులు ఉంటారు. మహారణ్యంలో అడుక్కోవడానికి ఎందుకు వెళ్తారు కదా, కానీ వీడు కపట వేషధారి కదా, నేరుగా వెళ్ళాడు. ఆడు అక్కడికి వెళ్ళి మాథా భిక్షాం దియ్య, ఇక్కడ ఎందుకు అడుగుతాడండి వెళ్ళి, ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నారు అక్కడ అంటే అసలు సన్యాసులు ఎందుకు వెళ్తారు ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లోకి, పిలిస్తే కానీ వెళ్ళడు. ఎవరింటికైనా వాళ్ళు వచ్చి పిలిస్తే అంటారు. అక్కడికి వెళ్ళి వచ్చాను, ఒకే పర్ణశాల ఉంది అక్కడ, వాళ్ళు ఏమి వండిన వంటలే తినట్లేదు, వాళ్ళు కాయలు తప్ప. అక్కడికి వెళ్ళి ఏం అడుగుతాడు, ఎలా అడుగుతాడు అని చూసేటప్పుడు వెంటనే నమ్మేస్తాడు. చాలామంది చెప్తూ ఉంటారు పలానా మోసపోయామండి. ఇప్పుడు సీతాదేవి కూడా మోసపోతుందిగా, ఎందుకని, ఏమో కోరకూడని కోరికలు వచ్చాయి. అవునా, ఒక విధంగా విషయం చిన్నదే కానీ ఆశగా మైలేడిని కోరడం కదా. ఎక్కడ వ్యక్తి మోసపోతాడు అని అంటే ఆశలు విపరీతమైనప్పుడు కదా. ఏదైనా కష్టపడి సంపాదించుకుంటేనే వస్తుంది అని తెలుసుకుంటాడు విజ్ఞానవంతులైన వాడు. కానీ అలా కాదు, కష్టపడకుండా నాకు కావాల్సింది రావాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు మధ్య మార్గాన్ని ఆశ్రయిస్తాడు. చాలామంది వస్తుంటారు, ఏదైనా దీనికోసం మాకు చిట్కాలు చెప్తారా, రకరకాలైన ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటి, వాళ్ళకి సింపుల్గా పెద్దది వచ్చేది. అంటే అతి ఆశలు ఉన్నప్పుడు వాటిని గురించి బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ నిజాయితీ పరుడున్నాడే, వాడు జీవితం గురించి బాగా తెలుసు కదా, కష్టాల్లో కూడా సన్మార్గంలో వెనక్కబడకుండా ముందుకెళ్ళేది ఎట్లా అని నిజాయితీ పరులైన వాళ్ళని అడుగుతారు. లోపల నిజాయితీ ఉంటే నిజాయితీ పరులు ఎదురవుతారు. కానీ లోపల విపరీతమైన ఆశలు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు.
వీళ్ళు ఆశలతో వెళుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా పబ్బాలు గడుపుకుంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మోసాలు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మవారు ఆలోచించవచ్చు కదా, వీడెవడు ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడే ఎట్లా ఊడిపడ్డాడు, అవునా, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయా లేకపోతే వాడికి భిక్షం ఇవ్వడానికి మా దగ్గర ఏమైనా ధనధాన్యాలు ఉన్నాయా, ఏం ఆలోచన చేయలేదు. వాడొచ్చి మాదా భిక్షాంతి బయటకు వచ్చేసింది, పిలిచింది వాడిని లోపలికి. వాడు పరమశాలలో వచ్చి కూర్చొని, గీత ఉందండి, భిక్ష వేసిందండి, అంతా ఏం లేదు. నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూర్చొని వాడు మాట్లాడాడు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఏమిటి, ఏమి జరిగిందంతా మొత్తం పూస వచ్చినట్టు చెప్పేసింది. అవునా, అందుకే ఆశలు పెరిగితే మైండ్ కూడా లూజ్ అవుతుంది. క్రమంగా ఎట్లాగ పతనం అన్నీ చూపిస్తున్నారు. మొదలు కోరది కోరింది, లోపల జ్ఞానం పోయింది, దేవుణ్ణి మర్చిపోయింది, నియమాల్ని మర్చిపోయింది, ఎవడు శ్రేయోభిలాషో మర్చిపోయింది కదా, ఎవడు దుర్మార్గుడో మర్చిపోయింది. అవునా కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఈడేమో అడిగేటప్పటికి పోసుకొచ్చినట్టు ఉన్నది మొత్తం చెప్పేసింది, వీళ్ళ గురించి చెప్పేసింది. వాడికి తెలిసే కదా వచ్చాడు, వాడు కన్ఫర్మ్ చేసుకుందామని చూశాడు, అవునా కదా అని. అవునని తెలిసిపోయింది. ఆ తర్వాత ఆమె అడిగింది, ఎవరు నువ్వు, ఎవరు మీరు, ఎక్కడ, వాడు కూడా చెప్పాడు. వాడేం చెప్పాడు, మునుదురుడు చెప్పాడు కదా. మునుదురుడు చెప్పి ఏంటంటే, నేను పలానా వాడి గురించి కొంచెం గొప్ప చేసి చెప్పుకొని కానీ నెమ్మదిగా వాడు ఎందుకు వచ్చాడు, అమ్మవారిని అపహరించుకొని వెళ్ళడానికే కదా కాబట్టి వాడు ఏం చేశాడు, ఇప్పుడు అమ్మవారి అందాన్ని పొగుడుతున్నాడు. ఆమె కూడా నరవస్త్రాల్లో ఉంది, ఈయన యతివేషంలో ఉన్నాడు. యతివేషంలో ఉన్నవాడికి ఎలాగ చూడాలి, ఒక స్వరూపంగా చూడాలి కదా. ఆ అందాన్ని పొగుడుతున్నాడు. పొగుడుతూ ఏమన్నాడు, ఇంత అందగతివి, నువ్వు అడవుల్లో నివసించడానికి అర్హులు కాదు, రా నాతో వచ్చి నీకు 5,000 మంది చిలికత్తెల్ని ఇస్తాను, సకల భోగాలను ఇస్తాను, నాకు చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళలో నిన్ను పట్టపురాణిని చేస్తాను, అవునా, ఏ అడవిలో రాముడితో నువ్వేం సుఖపడతావు, రా. నువ్వు ఎటువైతే నువ్వేం సుఖాలు అనుభవిస్తున్నావయ్యా, వాడు వేషంలోనూ ఉన్నాడు, వేషం నుంచి పొగుడుతున్నాడు, రాముడిని దూషిస్తున్నాడు. అమ్మవారికి కోపం వచ్చింది. అప్పుడు కొంచెం మెలకు ఏమన్నా వచ్చిందో ఏమో కదా. అయితే ఇక్కడ లోపల డిస్టర్బ్ అయింది, కానీ మాటలు పరుషంగా వచ్చాయి, కానీ తప్పుడు దారి దొక్కలు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నత మార్గాల్లో వెళుతూ డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చూపిస్తున్నాడు ఇక్కడ. అంతేగాని చెడిపోయిన వ్యక్తుల గురించి కాదు చెప్పేది ఇక్కడ, అవునా. ఎవరైతే ముందే ప్రవర్తన నీచంగా ఉందో, నీచమైన కోరికలతో నీచమైన వ్యవహారాలు వ్యవహరిస్తున్నారో, అలాంటి వాళ్ళు ఇక్కడ దాకా రారు కదా. కానీ ఇక్కడ డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వ్యవహారము అని. కానీ వీడొచ్చి ఎప్పుడైతే ఇట్లాగా మాట్లాడాడో, ఏదో జరుగుతున్నట్టుంది, వాడిని తిరగేసింది. అప్పుడు ఇంకేలాగూ వచ్చేసాడు కదా. ఎవరు గొంతు చించుకొని అరిచినా హెల్ప్ చేసేవాడు ఎవరు లేడుగా, వాడిని తోలనాడింది, తిడితే వాడు అంటున్నాడు, నువ్వేమైనా చెప్పు, నువ్వు అసలు ఇక్కడ ఉన్నదగిన దానివే కాదు. వాడు ఇంకా పొగుడుతున్నాడు అమ్మవారిని, అంగాంగాన్ని వాడు కామప్రశత్వంతో వాడు పొగుడుతూ ఉంటే అమ్మవారికి కంపరం కలిగింది. అయినా ఏం చేస్తాడు, వాడు వదలడానికి వచ్చాడా, వాడు తీసుకెళ్ళడానికి డిసైడ్ అయ్యి వచ్చేసాడు కదా. కాబట్టి వాడు ఇంకా ఆలోచించలేదు. వాడు నేనేమనుకున్నావు, రాముడిని పొగుడుతుంది, వాడిని దూషిస్తుంది. వాడు అన్నాడు, ఎంతలో అనుకున్నావు, ఏమో సామాన్యుని అనుకున్నావా, ఇదిగో నాకు 10 తలలు ఉన్నాయి,
20 చేతులు ఉన్నాయి. ఆయన వాడు భయంకరమైన రూపాన్ని చూపించేశాడు. వాడు రూపాన్ని చూపించాడు. బట్టి అమ్మవారు స్పృహ కోల్పోయారు అమ్మవారు. మూర్ఛ కాదు, భయంతో కావచ్చు, ఏమైనా కావచ్చు, స్పృహ కోల్పోయేటప్పటికి వాడు ఇదే అదును అని అనుకున్నాడు. ఏం చేశాడు? పడిపోయాం. స్పృహ కోల్పోయి పడిపోయేటప్పటికి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? వాడు ఎత్తుకుని వెళ్ళాడు. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయినట్టుగా. చిన్నపిల్లలు ఎక్కడో చదువుకుంటూ పడుకున్నారా అనుకోండి, ఏం చేస్తారు? తల్లిదండ్రులు వస్తే వాళ్ళు ఎత్తుకోపోయి పడుకోబెడతారే, అలాగే వాడు ఎత్తుకోపోయి రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రథంలో పడుకోబెట్టేశాడు. పడుకోబెట్టి రథాన్ని కదిలించాడు. అయితే దగ్గరే ప్రాంతంలోనే జటాయి ఉంది కదా, ఆయన చూశాడు ఈ గోలంతా ఏదో వినిపించేది. నేరుగా పరిగెత్తాడు, వచ్చే రథానికి అడ్డుపడ్డాడు. ఆకాశంలో వెళ్ళిపోతుంది రథం. రథం కింద కాదు, రథం ఆకాశంలో వెళ్ళిపోతుంది. జటాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఆగు, ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళడానికి వెళ్ళే భయంకరమైన యుద్ధమే జరిగింది జటాయుకి రావణాసుడికి. వేసి గీకేశాడు, ఒకంతా గీకేశాడు. రథం ఆ గుర్రాలని చంపినట్టు చంపేశాడు. వాడు ఆగలేదు. వాడు తపశక్తి సంపన్నుడు, వాడు కావాల్సినట్టు ఉన్నాయి. చివరికి యుద్ధం జరిగాయి. యుద్ధంలో కత్తి పెట్టి తెగ్గొడేశాడు. జటాయువు యొక్క రెక్కలు తెగ్గొట్టేశాడు. ఇంకే పాపం ఏం జరుగుతుంది? పడిపోయింది. జటాయు పడిపోయింది. వాడు ఇదే అదన ఎత్తుకోని రథంలో పెట్టుకొని ఎత్తుకెళ్ళి పోతూ ఉంటే ఆ ఋషముఖ పర్వతం ఉంది కదా, ఆ ప్రదేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందయ్యా? సీతకు అక్కడే జటాయు దగ్గరే స్పృహ వచ్చింది. కానీ ఆమె లోపల బాధన అప్పుడు పడుతుంది. ఆ లక్ష్మణ, నిన్ను అనరాని మాట్లాడినాను, నాకు శాస్తి జరుగుతుంది, ఎలాగ ఇప్పుడు నన్ను రక్షించేవాడు ఎవడు? ఒకవైపు తనను తను నిందించుకుంటుంది, నాకు జరగాల్సింది. అంత ఉన్నతుడైనటువంటి లక్ష్మణుని విధంగా అంటే ఇక్కడ ఉత్తమ మార్గంలో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దైవాన్ని తలుసుకుంటూ జపం చేసుకుంటూ కామ్గా జపమో ధ్యానమో లేదా పఠనమో ఏదో చేసుకుంటూ కూర్చుంటే అవి తొలగిపోతూ ఉంటాయి. కానీ లోపల ఏ ఆలోచనలు వస్తే వాటిని అనుసరించకూడదు. అందుకు చెప్తున్నారు. కొద్దిసేపటికి ఆమె రియలైజ్ అయింది. అవునా, లక్ష్మణునే అనుకోవడం తన్నాను. లక్ష్మణుడు ముందు దృష్టితోనే చెప్పినట్టున్నాడు, ఇదంతా రాక్షసుల మాయ ఉన్నట్టుంది. మేల్కొని ఏం చేయడానికి వీల్లేదు. అప్పుడు కింద వాళ్ళు కనిపించారు, వానరులు, వాలి కాదు సుగ్రీవుడు, హనుమంతుడితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కనిపించేటప్పటికి ఆమె చీర చెంగు కొంచెం చించేసి ఆ ఆభరణాలు ఉన్నాయి అవన్నీ దాంట్లో మూట కట్టి కిందికి విసిరేసేస్తుంది. ఆ కింద హనుమంతుడికి దొరికాయి. సుగ్రీవుడికి చూపించారు, సరే తీసి దాచిపెట్టండి అన్న. ఇప్పుడు వెళ్తే అక్కడ చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నాడు కదా ఎవరు? రాముడు తిరిగి వస్తూ ఉంటే లక్ష్మణుడు ఎదురయ్యాడు. లక్ష్మణ ఎందుకు వస్తున్నావు నువ్వు అని లక్ష్మణుడు ఏడ్చేసాడు. ఒక విధంగా రాముడు చెప్పాడు, నువ్వు అన్నట్టు వాడు మారీచుడే, రాక్షసుడే. రాముడు తెలుసుకుంటూ చచ్చిపోయాడుగా. రాముడు ఎదురుగానే ఉన్నాడు కదా. మొదటేమో అరిచాడు, హే లక్ష్మణ సీత అని. ఆ తర్వాత రాముడిని కాళ్ళ మీద పడ్డాడు. రాముడు ముక్తినిచ్చేశాడు. వాడు రాక్షసుడు, వాడు మాటలు మీరెక్కడ గౌరవం చేశారు? నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను అన్నయ్య, ఇట్లా జరిగిందని. అయినా ఎందుకు వచ్చావు అని అంటే చెప్పి ఏడ్చేశాడు. ఏం చేయడానికి వీలేదు, పరిగెత్తు, ఏమైంది? వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్ళి చూస్తాను. ఇక్కడ సీతాదేవి, అక్కడ నేరుగా వెళ్ళిపోయాడు. అక్కడ దాగేశాడు. అశోకవనంలో సీతాదేవిని అక్కడ ఉంచి రాక్షస స్త్రీలని కావిలి పెట్టాడు.
కదా. ఆ తర్వాత ఏమైంది, ఎట్లయింది రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.